వర్షాలు వస్తే వరద నీళ్లు మీ కాలనీలను మీ ఇండ్లను కప్పేసి మురికి నీరు మీ ఇండ్లు నిండుతుంటే ఈ సమస్యలన్నిటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది. మరి దురదృష్టవశాత్తు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం, ఈనాడు నా దృష్టికి సమస్యలు తీసుకొచ్చే శాసనసభ్యులు లేరు ఈ ప్రాంతంలో. అందుకే మీకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా, సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారిని మీ ప్రాంత ఎంపీగా గెలిపించండి. రోజుకు 18 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటుంది. సునీత మహేందర్ రెడ్డి గారికి మీరు ఓటేస్తే సునీతమ్మ ఎంపీగా, మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా వారు కూడా మీకు తోడుగా ఉండి ఒక్క ఓటేస్తే ఇద్దరు మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉంటారు. మహేందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 35 సంవత్సరాలు మీ సమస్యలు తెలిసిన వాడిగా మీకోసం కొట్లాడుతూనే ఉన్నాడు. మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూనే ఉన్నాడు. అట్లాంటి మహేందర్ రెడ్డి గారికి ఎల్బీ నగర్ సందు తెలుసు, ప్రతి సందులో ఉన్న కుటుంబాలు తెలుసు. నాకైతే సగం చుట్టాలు ఇక్కడనే ఉంటారు. ఊరికి పోయి పండుగ చేసుకుందామంటే ఊరికంటే ఎల్బీ నగర్కి వస్తేనే ఎక్కువ మంది చుట్టాలు ఇక్కడ కలుస్తారు. ఇవాళ అందుకే మా బంధువులందరినీ, మా మిత్రులను అడుగుతున్నా, ఆనాడు నన్ను ఎట్లయితే ఆశీర్వదించి 29,000 మెజార్టీ ఇచ్చిండ్రో, ఈనాడు కూడా సునీతమ్మని అట్లనే ఆశీర్వదించి 30,000 మెజార్టీ ఎల్బీ నగర్ నుంచి మీరు ఇవ్వండి. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుంది, మన సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి